దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఉదయంన దేవుడు ఈ రీతిగా మనల్ని దర్శించుటకు, కలుసుకొనుటకు ఆయన చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. 143వ కీర్తన 8వ వచనంలో, నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని పట్ల ఉదయాన్నే నమ్మిక ఉంచి ఉన్నాడు. దేవుని కృప కొరకు కనిపెడుతున్నాడు. ఆయన దేవుని వైపుకు తన మనస్సును ఎత్తుకొని ఆయన ఎదురు చూస్తున్నాడు. దేని కొరకంటే, ఆయన ఏ వార్త దావీదుకి తెలియపరుస్తాడు, ఏ విధమైనటువంటి మంచి శుభవార్త తెలియపరుస్తాడు. అందుకనే ప్రొద్దున అత్యవసరము మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనము నిద్రలేయంగానే మన జీవితంలో మనము చాలాసార్లు మన పనులను చూసుకుంటాం, మన అవసరతలను చూసుకుంటాం. కానీ దేవుని యందు నమ్మిక ఉంచి ఉదయమున దేవుని కృప కొరకు మనము ఎదురు చూసేవారముగాను, ఆయన మనకు ఇచ్చే ఆ ఒక జవాబు కొరకు దేవుని వైపుకి మనము మన మనస్సును త్రిప్పి ఆయన ద్వారా మనము జవాబు పొందుటకు మన జీవితాలలో మనము ఉదయకాలం ముందు ప్రార్థన చేయాలి. ఉదయకాలం ముందు ప్రార్థన చేయడం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన జీవితాలలో ఆయన ఒక నీకు తెలియకుండా నిన్ను కృపలోకి నడిపిస్తాడు. కృప భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంటుంది. అంటే నువ్వు ఉదయకాలమును ప్రార్థన చేస్తున్నావు అంటే నీకు దేవుని భయం ఉందని అర్థం, దేవుని యొక్క భయభక్తులు ఉన్నాయని అర్థం. యోబు తెల్లవారుకు మునిపే తన 10 మంది బిడ్డల కొరకు ఆయన దహన బలులు అర్పించేవాడు. ఏముంది, ఆయనలో చెడుతనమును విసర్జించిన వాడు, ఆయన దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు. ఇవన్నీ ఆయనకి చాలా ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్నటువంటి ఇంకా ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే, యోబులో ఉన్నటువంటి ముఖ్యమైన గుణం ఏంటంటే, తెల్లవారుకు మునిపే ఆయన లేచి బిడ్డల కొరకు ప్రార్థన చేసి బలులు అర్పించి ప్రార్థన చేసేవాడు. ఒక్క ప్రార్థనే కాదు, బలులు, మనము స్తుతి బలులు, స్తోత్ర బలులు, మన నోటితో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవడం ఎప్పుడైతే నీవు ఈ యొక్క ఆత్మీయమైనటువంటి రహస్యంని తెలుసుకుంటావో, అప్పుడే నీ జీవితంలో నీవు దేవుని ప్రైజ్ అండ్ వర్షిప్ ఎప్పుడైతే నువ్వు చేస్తావో, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎప్పుడైతే ప్రార్థనకు నీవు సమయాన్ని కేటాయిస్తావో, అప్పుడే దేవుడు నీ కృప చూపిస్తాడు. ఆయన కృపా కనిక్రమలు కలిగిన దేవుడు. ఆయన ఉదయకాలమున నిన్ను ఆయన గమనిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తాడు. యోబుని అన్ని విషయాల్లో గమనించాడు. తూర్పు దిక్కున గొప్పవాడుగా ఆయన్ని చేశాడు. ఆయన ఇంటికి కంచి వేశాడు. ప్రార్థనా జీవితము కలిగినటువంటి వారి జీవితంలో అలాగా ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి మనము ఎంతో ముఖ్యమైనటువంటి ఆయన ఎలాంటి వాడంటే, అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఒకటి బాగుంది. ఆయన ఏం చేస్తాడంటే, ప్రతి ఉదయమున లేచి ఆయన తన బిడ్డల కొరకు అరుణోదయమున ఉంది. 5వ వచనంలో, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. అంటే ప్రతి ఒక్కరి వారి యొక్క
బిడ్డలలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలిని అర్పించడమే కాదు, నిత్యము ఆ విధంగా చేయడమే కాదు, ఆయన జీవితంలో ముఖ్యంగా ఉదయకాలమున లేచి అరుణోదయమున లేచి ఆయన దేవునికి మొరపెట్టేవాడు. అందుకే ఆయన కుటుంబానికి దేవుడు కంచె వేశాడు. ఆయన కుటుంబానికి సైతాను వెళ్ళలేకపోతుంది. ఆయన కుటుంబానికి కంచె ఉన్నదని దేశంలో ఉన్నటువంటి వారికి ఎవరికి తెలియదు. ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఐశ్వర్యము ఘనతలు కారణము ప్రార్థనని చాలామందికి తెలియదు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్న ఉదయాన్నే ఖచ్చితంగా నీకు దాన్ని ఆపొద్దండి. ఉదయకాల ప్రార్థన ఎప్పుడైతే ప్రారంభించావో దాన్ని నువ్వు బ్రతికున్నంత కాలము నీ జీవితంలో ఆ ప్రార్థన కొనసాగించినట్లయితే నీవు అంచెలంచెలుగా నీ జీవితం ఎదుగుతుంది, ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. దేవుని కృపలో నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం. అందుకే 90వ కీర్తన మోషే రాసినటువంటి కీర్తన 90వ కీర్తన 14వ వచనంలో అంటాడు, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. చూడు ఎంత గొప్ప మాట. ఉదయమున అంటే ఆయన అరణ్యములో ప్రయాణం చేస్తున్నటువంటి ఆయన 6 లక్షల కంటే ఎక్కువ మంది, 25 లక్షల మంది పిల్లలు, యవనస్తులు, బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు, పెద్దోళ్ళు, వృద్ధులు అందరూ ఉన్నారు. కానీ కాల్బలం 6 లక్షల మంది అని మనకు తెలుసు. కానీ చిన్నపిల్లలు, ఆడపిల్లలు, మగబిడ్డలు, చిన్నబిడ్డలు లెక్కలేదు వాళ్ళకి, చాలామంది ఉన్నారు. కానీ ఉదయమున వారిని దేవుడు చూస్తున్నాడు. ఫరో రథములు వస్తున్నప్పుడు ఆయన రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నటువంటి ఆ ఒక మేఘము ఆ ఫరో సైన్యమునకు ఇజ్రాయేలీలకు అంటే మోషే నడిపిస్తున్నటువంటి ఆ దేవుని బిడ్డలకు మధ్యలో నిలబడింది అగ్ని. దేవుని బిడ్డలు ఎంత గొప్ప విషయం. ఎక్కడున్నాడు? తెల్లవారుజామున ఆయన ఐగుప్తు యొక్క రథములను, ఐగుప్తు యొక్క గుర్రములు, రథ చక్రములను చూశాడంట దేవుడు. తెల్లవారుజామున ఇజ్రాయేలీలందరూ కూడా ఒక ప్రాంతంలో నిద్రపోతున్నారు. వారు టెంట్లు వేసుకొని నిద్రపోతున్నారు. అయితే దేవుడు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము వారికి కనబడకుండా ఆ స్తంభము, మేఘస్తంభము లేక మేఘస్తంభము, అగ్నిస్తంభములో ఆయన ఉన్నాడు. తెల్లవారుజామున ఆయన అగ్ని ఆ రథములు కానీ, అగ్ని ఆ మేఘము, అగ్నిస్తంభము కానీ, మేఘస్తంభము కానీ దాంట్లో నుంచి ఐగుప్తీయుల యొక్క రథచక్రములను ఊడిపోచేసేదానికి ఓడగొట్టుటకు ఆయన తెల్లవారుజామున వారిని చూశాడు. చూచినప్పుడు ఆ రథచక్రాలన్నీ ఊడిపోతున్నాయి. కారణం ఏంటి తెలుసా? దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. దేవుని బిడ్డలారా, నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి నీ ప్రార్థన నువ్వు కొనసాగించినట్లయితే ఖచ్చితంగా ఉదయకాలమున దేవుడు నిన్ను చూస్తాడు. తెల్లవారుజామున నిన్ను దేవుడు చూస్తాడు. నీకు భయము, భక్తి ఉంటే చాలు. పరిశుద్ధత, ఆశీర్వాదాలు, దీవెనలు ఆయన ద్వారా నీ జీవితంలో అనేకమైన పొందుకుంటావు. యోబులాగా పొందుకున్నాడు. మోషే అంటున్నాడు, ఏమంటాడంటే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఉదయమున నీ కృపతో మమ్మను అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు వారు అరణ్యములో నడిస్తే దేవుడు మోషేని పిస్కా కొండ దగ్గర ఆగిపోమన్నాడు, నెబో పర్వతం మీద ఆగిపోమన్నాడు. ఆయన కాలు బలం తగ్గలేదు, కాలు సత్తువ తగ్గలేదు, చూపు మాంద్యం తగ్గలేదు. మనకి 50 సంవత్సరాలు వస్తే చూపు పోతుంది, కళ్ళద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. మనకి 50 సంవత్సరాలు వస్తే కాళ్ళు, మోకాళ్ళు అన్నీ అరిగిపోతాయి, ఎముకలన్నీ బలహీన పడిపోతాయి. కానీ మోషే ఆయన 40 సంవత్సరాలు నడిచినా కూడా ఆయనకి కాలు సత్తువ తగ్గలేదు. ఆయనలో ఉన్నటువంటి చూపు మాంద్యం, అతనికి చూపు తగ్గలేదు. ఆయనకి అంత శ్రేష్టమైనటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నెబో పర్వతం, పిస్కా కొండ దగ్గర ఆగిపోమన్నాడు దేవుడు. దేవుడు ఆజ్ఞాపించాడు అతనికి. ఎందుకంటే
బండతో మాట్లాడినప్పుడు కొట్టమన్నప్పుడు కొట్టాడు, మాట్లాడమన్నప్పుడు కొట్టాడు. మళ్ళా చిన్న పొరపాటు. కాబట్టి మోషే అహరోనుల్ని దేవుడు తీసుకువెళ్ళలేదు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన యాత్రలో, నీ యొక్క జీవిత యాత్రలో ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ఎంతమందికి మోషే ప్రార్థన చేసి ఉంటాడు? ఎంతమంది 6 లక్షల మంది అక్కడి నుంచి బయలుదేరితే వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి నెబో పర్వతం పిస్కా కొండ దగ్గరికి వచ్చే లోపలికి ఎంతమంది చనిపోయింటారు? వారందరికీ భూస్థాప కార్యక్రమం చేసింది మోషేనే, అహరోనులే. ఎంత గొప్ప విషయం! వారందరి జీవితాల్లో వారికి ఎంతమంది పుట్టుంటారు అక్కడ? వారందరికీ పుట్టినరోజులు చేసింది ఎవరంటే మోషే, అహరోనులే, యెహోషువ. ఇలాంటి వారందరూ కూడా అక్కడ ఉన్నారు. మిరియాం ఉన్నది. ఇట్లాంటి దేవుని బిడ్డలు అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. దేవుని బిడ్డలరా, ఎంత గొప్ప విషయం! అనుభవంతో కూడినటువంటి భక్తి నీకు కావాలి. పరిశుద్ధతో కూడినటువంటి భక్తి కావాలి. యథార్థతతో కూడినటువంటి నిశ్చయమైనటువంటి ప్రార్థనా జీవితం నీకు కావాలి. భయము భక్తితో కూడినటువంటి విలువైనటువంటి ప్రార్థనా జీవితం నీకు కావాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యములు నీ జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఈరోజు తృప్తి పొందాలని ఆశపడుతున్నావా దేవుని బిడ్డ? అలాగైతే నువ్వు నిజముగా యోబు వలె, ఒక మోషే వలె, ఉదయమున దావీదు వలె, అలాగే దానియేలు వలె ప్రార్థనా పరులు ఎంతమంది ఉన్నారో వారందరి వలె నీవు, నేను, మనం అందరం కూడా ప్రార్థించేవాళ్ళను. దేవుడు ఈరోజు నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఆయన నిన్ను తృప్తిపరిచి, మేలుతో నిన్ను తృప్తిపరిచే దేవుడు, కరుణా కటాక్షములు నీకు కిరీటం ఇచ్చే దేవుడు, ఆయన ప్రార్థన ద్వారా నిన్ను తృప్తిపరిచే దేవుడు, ఉదయకాలమున నీకు తృప్తి కలిగించే దేవుడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, ఉదయకాలం ముందు ప్రభువా, నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించమని, నాయన వారి అవసరతలని, అక్కర్లని తీర్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.